రాష్ట్రానికి 10 ఏళ్లు బీఆర్ఎస్ బీజేపీలు అన్యాయం చేశాయన్నారు మంత్రులు. బీజేపీకి బీఆర్ఎస్ కు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. కేసీఆర్ నోరు అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీతోనే బడుగు బలహీన వర్గాలకు మేలు జరుగుతుందని అన్నారు హస్తం నేతలు. ఎన్నికల టైం దగ్గర పడుతుండటంతో ప్రచారం ముమ్మరం చేసింది కాంగ్రెస్. నియోజకవర్గాల్లో విస్తృత పర్యటన చేస్తున్నారు మంత్రులు, కాంగ్రెస్ ముఖ్య నేతలు. ఖమ్మం జిల్లా బోన్కల్లో మంత్రి పొంగులేటితో కలిసి రోడ్ షో నిర్వహించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ముఖ్యమంత్రిని, మంత్రులను సన్నాసులు, దద్దమ్మలంటే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోవమని బట్టి హెచ్చరించారు. కేసీఆర్ తన భాష మార్చుకోవాలని సూచించారు. షెడ్డుకు పోయిన కారు ఇక బయటకు రాదన్నారు మంత్రి పొంగులేటి. బీజేపీ సర్కార్ 10 ఏళ్లలో దేశ సంపదను పారిశ్రామికవేత్తలకు పంచిపెట్టిందన్నారు. మేము 3 నెలలు కాలేదు రైతు బంధు ఇయ్యలేదంటే సోయ ఉండాలి మీకు, లేకపోతే ముఖ్యమంత్రిని తిట్టడం, లేకపోతే ప్రభుత్వంలో ఉన్నది దద్దమ్మలు సన్నాసులను మాట్లాడటం. ఏమయ్యా పెద్ద మనిషి, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసే 10 సంవత్సరాలు సోయ ఉండాలి కదా. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులతో మాట్లాడేటప్పుడు అదేనా నీ భాష? సాధించుకున్న తెలంగాణ కొత్త రాష్ట్రానికి చేసిందేమీ లేదు. బీజేపీ పార్టీకి బి పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలకి మంచి చేయకపోగా అంతో ఎంతో తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తుల్ని కుదవబెట్టి 7 లక్షల కోట్లు అప్పు చేసి మన నెత్తిన రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర చేస్తుందన్నారు మంత్రి సీతక్క. దేశమంటే హిందూ ముస్లిం ఐక్యతకు నిదర్శనమన్నారు. బడుగు బలహీన వర్గాలు బాగుపడాలంటే రాహుల్ గాంధీని ప్రధాని చేయాలన్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండల కేంద్రంలోని శ్రీ గుంజేడు ముస్లమ్మ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు సీతక్క. దాదాపు ఎలక్షన్స్ నడుస్తున్నాయి. ఎలక్షన్ కోడ్ అయిపోగానే ఏ పథకాన్ని కూడా మేము ఆపం. మేమేం బిల్డింగ్లు కట్టేది లేదు, భవంతులు కట్టి ఇది నేను కట్టినా మంచిగా ఉన్న బిల్డింగ్లను కూలగొట్టి కూడా కట్టేది లేదు. మాకు అవసరం మాలాంటి పథకాలు తేలేక పేదల మీద ధరలు పెంచి, బస్సు రేట్లు పెంచి, కరెంటు రేట్లు ఇళ్లల్లో ముక్కుబిండి వసూలు చేసి, గ్యాస్ ధరలు పెంచి, నిత్యావసర వస్తువుల ధరలు పెంచి వాళ్ళని ఎవరు నమ్ముతలేరు. కాబట్టి ఇవాళ వచ్చి బయటకు వచ్చి భాగవతాలు చేస్తారు. మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆస్తులు పెంచుకున్నారే తప్ప ఒక్క పేద కుటుంబానికి రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీతోనే పేదలు, బలహీన వర్గాలకు మేలు జరుగుతుందని తెలిపారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్లో ప్రచారం చేశారు జీవన్ రెడ్డి. కాంగ్రెస్ రైతు పక్షపాతి 9 తారీఖు లోపల అందరికీ రైతు బంధు భరోసా ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. రుణమాఫీ 15 ఆగస్టు లోపల మాఫీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. ఇది అమలు చేయబడాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యం. సంస్కారం లేని మోదీ మహిళలపై ప్రేమ కురిపిస్తున్నారని ఫైర్ అయ్యారు రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి. గతంలో రైతులను జీపుతో తొక్కించి చంపిన బ్రిజ్భూషణ్ కొడుక్కి మోదీ పార్లమెంటు టికెట్ ఇచ్చారని, ఇప్పుడు ప్రజ్వల్ రేవన్నకు సహకరిస్తున్నారని మండిపడ్డారు రేణుకా చౌదరి. ప్రజ్వల్ రేవంత్ అట్లాంటి మనిషి అసలు మనిషేనా? మనిషి బతుకేనా అయింది? అమానుషంగా అమాయక ఆడపిల్లల్ని, పేదరికానికి గురైన వాళ్ళని ఒత్తిడి చేసి వాళ్ళపైన మీరు మానభంగాలు చేసి ఆ విధంగా వాళ్ళతో ప్రవర్తించి వాళ్ళు ఫోటోలు పెట్టి పైగా వాళ్ళ పేరు ప్రతిష్ట భంగమయ్యేటట్టు సర్క్యులేట్ చేసి ఘోరమైన నేరాలు చేసినోడికి టికెట్ ఇచ్చారు. వారే వా! రాజ్యాంగాన్ని మార్చుతామంటున్న బీజేపీతో దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు కాంగ్రెస్ సీనియర్ నేత నిరంజన్. మోదీ మాటలు ఎన్నికల నిబంధనకు విరుద్ధమన్నారు. ఈసీకి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదన్నారు నిరంజన్. ఇప్పటికి కూడా రోజు మోడీ గారు మతపరమైనటువంటి విద్వేషాలు పెంచే విధంగా మాట్లాడుతున్నాడు. ఒక మతాన్ని దూరం పెట్టే ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నాడు. అది ఎంతవరకు సమంజమో సుప్రీంకోర్టు, ఎలక్షన్ కమిషన్ ఆలోచించాల్సిన అవసరం ఉంది. సిద్దిపేట జిల్లాలో బీజేపీకి షాక్ తగిలింది. హుస్నాబాద్ బీజేపీ ఇన్ఛార్జ్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, ముఖ్య నేతలు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం.